నువ్వు పిచ్చోడివి, నేనే గనుక లేకుంటే. నెతన్యాహుకు ట్రంప్ షాక్ డోస్. ఇజ్రాయెల్ దేశాన్ని ట్రంప్ ఏం అనలేడు, అమెరికా మొత్తం ఏం అనలేదు. ఎందుకంటే అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషించేది ఇజ్రాయెల్ దేశస్థులే, జ్యూస్ సంబంధించిన వంశస్థులే తరతరాలుగా. ఎక్స్ అధినేత కానీ ఎవరు కానీ వేరే సమ్ XYZ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. ఒక్కసారి ఆ వార్త చూద్దాం. అంటే పశ్చిమాసియాకి భగ్గుమన్న నేపథ్యంలో వస్తున్న వార్తలకి దీనికి సంబంధించిన వార్త. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఇక్కడ లెబనాన్లో ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్. ఎందుకు మరి ఈయన వెనక నుంచి సెల్ఫ్ డిఫెన్స్ అని ఈయన అటాక్స్ చేస్తుంటే ఇరాన్ మీద, అప్పుడు ఈయన మీద ఎవరు సీరియస్ అవ్వడా? ఈయన మాత్రం అందరి మీద సీరియస్ అయిపోతాడా? నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించే అమెరికా వార్తా సంస్థ యాక్సియోస్ కథనం ప్రకారం బీరుట్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్ నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. ఈడో పిచ్చోడు, ఈడు మాత్రం అందరి మీద మాట్లాడేవచ్చాడు, ఈడు నిర్ణయాలు మాత్రం ఎవడు తప్పు పట్టకూడదంట. ముసలి చేదస్తాం ఇదంతా కూడా. అంటే ఈ దీంట్లో ఎంత కీలకంగా మాట్లాడారంటే, నువ్వు పిచ్చివాడివి, నేను లేకపోతే జైల్లో ఉండేవాడు, ఇప్పుడు అందరూ నిన్ను ఇజ్రాయెల్ని ద్వేషిస్తున్నారంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్టు కథనం కూడా వచ్చింది. ఇప్పుడు ఉంటుంది అమెరికా వాడికి, ట్రంప్కి ఇప్పుడు ఉంటుంది. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఒక 5-6 ఎక్కువ వద్దు, ఒక 5-6 ఒకటి అయ్యారా ట్రంప్ దిగిపోతాడు. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడంట. మరి శాంతి చర్చలు ఒప్పందం ఉన్నట్టు వెనక నుంచి మళ్ళీ బాంబులు ఎందుకు వేసో, ప్రీ డిఫెన్స్ అని చెప్తే ఎవడు పిచ్చోడు? బీరుట్పై దాడిని నిలిపివేయించానన్న ట్రంప్. ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. నెతన్యాహుతో అత్యంత ఫలప్రదమైన చర్చ జరిగిందని పేర్కొంటూ ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇక్కడ నెతన్యాహు వెనక్కి తగ్గేదే లేదు, ఆయన తగ్గేదే లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ వాళ్ళు పట్టుబట్టారంటే దాన్ని అంతు చూసే వరకు వదలరు. హమాస్ ఏమైంది? చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, హాస్పిటల్ వదల్లే. హాస్పిటల్ ఖాళీ చేసి బయటకు వస్తారా? రారా? హాస్పిటల్తో పాటు అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మొత్తం లేపేశారు. దానికి ప్రపంచం ఏమంటుంది? అయ్యో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అని అంటున్నారు. మరి ఆడవాళ్ళు అడ్డు పెట్టుకునే వాళ్ళు ఆ తీవ్రవాది అంత పిరికి బందలు వాళ్ళు దాని కింద దాక్కుంటున్నారు. ఏం చేయాలి? దట్ ఈజ్ ఇజ్రాయెల్. ప్రతి పౌరుడు కూడా విదేశాల నుండి వెనక్కి వచ్చి మాకు గండవండి యుద్ధంలోకి వెళ్ళిపోతున్నా అంటాడు. అది ఇజ్రాయెల్ యొక్క దేశం యొక్క దేశభక్తి ఎలా ఉంటుంది. సో ఇక్కడ ట్రంప్ చేసే ఈ చేష్టలు ఇవన్నీ కూడా బయటికి కామెంట్సే తప్ప లోపల మాత్రం ఒక్కసారి ఇజ్రాయెల్కి సంబంధించిన వారసులు కానీ, ఇజ్రాయెల్ జ్యూస్ సంబంధించిన సంతతి కానీ ఎదురు తిరిగితే ఖచ్చితంగా ట్రంప్ కాడికి సీటు సిరిగిపోతుంది. అది ఇక్కడ ఒక ప్రధాన వార్త.